'ఓజీ' మూవీ నుంచి 'అను రావుపూడైతే' ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చాడు భయ్యా. అప్డేట్ మాత్రం అదిరిపోయింది. ఈ రోజైతే 'ఫౌజీ' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన విశాల్ చంద్రశేఖర్ ఆయన పుట్టినరోజు భయ్యా. ఆయన పుట్టినరోజు సందర్భంగా అయితే ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ అని అయితే రివీల్ అయితే చేశాడు 'అను రావుపూడైతే'. ఆయన గురించి అంటే కొన్ని విషయాలైతే తెలుసుకుందాం. ఆయన ఈ మూవీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాడు, ఎలాంటి హైప్‌ని ఆ మ్యూజిక్ తో ఈ మూవీని ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాడనేది తెలుసుకుందాం భయ్యా. ఆయనైతే ఒక తమిళనాడులో అయితే పుట్టాడు భయ్యా ఆయనైతే. మనకి అంటే తెలుగు సినిమాల్లో గుర్తింపు వచ్చింది 'సీతారామం' భయ్యా. 'సీతారామం' వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిం. అంటే దుల్కర్ సల్మాన్ కి ఒక మంచి హిట్ నిచ్చిన ఫిలిం. అలాగే హీరోయిన్ కి కూడా మంచి హిట్ నిచ్చింది. అలాంటి ఫిలిం ని తన ఆ సినిమాకి మ్యూజిక్ ఎంత హైలైట్ గా నిలిచిందో మనందరికి తెలుసు భయ్యా. ఇంకా అలాంటి సినిమాకి ఒక మంచి మ్యూజిక్ ఇచ్చి వేరే రేంజ్ కి అయితే తీసుకెళ్లాడు. ఆ మూవీ అంత చిన్న బడ్జెట్ తో కలిగిన ఆ మూవీకి అంత మంచి మ్యూజిక్ ఇచ్చాడంటే ఇంత పెద్ద బడ్జెట్ ఇంత పెద్ద అంటే ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ మళ్ళా పెద్ద హైప్ ని క్రియేట్ చేస్తున్న మూవీ ఒక్కొక్క పోస్టర్ కి ఒక్కొక్క గ్లిప్స్ కి ప్రతి ఒక్క మాటకి డాష్ హైప్ ని ర్యాంప్ తో ముందుకు పోతున్న మూవీకి ఇంకా ఎలాంటి మ్యూజిక్ ని ఇస్తాడో మనం పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు భయ్యా. ఈయనైతే అలా ఇంకా 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' దాంట్లో నానికి 2 క్యారెక్టర్స్ అయితే రెండో క్యారెక్టర్ లో పర్టికులర్ గా ఆ మ్యూజిక్ ఎంత దద్దరిల్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇంకొక మూవీ ఏంటంటే 'తేరి' ఆ మూవీలో కూడా అయితే మ్యూజిక్ అయితే బాగానే ఇచ్చాడు భయ్యా. ఇలాంటి ఎన్నో సినిమాలలో మాత్రం మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఈయనకంటూ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒక ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు భయ్యా. ఇలాంటి డైరెక్టర్ ని ఫౌజీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టారంటే ఇంకా మ్యూజిక్ అయితే తగ్గేదలే అనే రేంజ్ లో అయితే ఉండబోద్ది భయ్యా. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ కి డాష్ ర్యాంప్ రేంజ్ లో అయితే ఉండిద్ది మూవీ మాత్రం. ఇంకా ఈయన గురించి ఇంకా అప్డేట్స్ కావాలన్నా, ఈ మూవీ గురించి ఇంకా అప్డేట్స్ కావాలన్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ బటన్ కొట్టి